మైనా స్టోరీస్. సుందర్ తన చదువు పూర్తి చేసుకొని కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అతని కుటుంబంలో అమ్మ, నాన్న, బామ్మ ఉంటారు. వారిది ఓ మధ్యతరగతి కుటుంబం. సుందర్ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. తనకి కాబోయే భార్య అప్సరసలా ఉండాలని కలలు కంటూ ఉండేవాడు. ఓ రోజు సుందర్, అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్ గిరి పెళ్ళి. మా బ్యాచ్ అంతా వెళ్తున్నాం. ఏమండి, విన్నారుగా, మన అబ్బాయి తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడికి కూడా పెళ్లి చేసేయాలి. అమ్మా, నేనిప్పుడే పెళ్లి చేసుకోను. ఇంకొన్నాళ్ళు బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఓరే బడుద్దాయ్, ఇప్పటికే ముడ్డి కిందకి 30 ఏళ్ళొచ్చాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? మీ తాతయ్య 20 ఏళ్లకే నన్ను పెళ్లి చేసుకున్నాడు, తెలుసా? అవునరా, అసలే ఈ రోజుల్లో ఆడపిల్లలు కరువైపోయారు. ఇలా ఆలస్యం చేస్తే రేపు వయసు అయిపోయాక అడుక్కున్నా పిల్లనిచ్చే దిక్కుండదు. ఆలోచించుకో. వాడిని అడిగేదేంటండి, మీరు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టండి. అలాగే ఈరోజే పెళ్ళిళ్ళ పేరాయికి కబురు పెడతాను. చూడ్రా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి చేయటం ఖాయం. సరేలే, మీరు ఫిక్స్ అయ్యాక ఇక చేసేదేముంది? అలాగే కానివ్వండి. కానీ నాదొక కండిషన్. అమ్మాయి మాత్రం సినిమా హీరోయిన్లాగా చాలా అందంగా ఉండాలి. ఒరేయ్, అలా అంటే ఎలారా? మనం ఆర్థికంగా అంతంత మాత్రమే. కాబట్టి అందం గిందం అని ఆలోచించకుండా కట్నం బాగా ఇచ్చేవాళ్ళని చూసుకుంటే ముందు ముందు నీ జీవితం చాలా బావుంటుంది. లేదమ్మా, నాకు డబ్బు కంటే అందమే ముఖ్యం. డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ పెళ్ళనేది జీవితంలో ఒక్కసారే చేసుకోగలం. నా కాబోయే భార్య ఖచ్చితంగా నాకు నచ్చి తీరాలి. అప్పుడే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. లేదంటే నాకు అసలు పెళ్ళే అవసరం లేదు. సరే, అలాగే, అలాంటి అమ్మాయినే చూద్దాం అని అనుకుంటారు. సుందర్ తన స్నేహితుడు గిరి పెళ్లికి వెళ్తాడు. ఒరే గిరి, ఈ అమ్మాయి నీకెలా నచ్చిందిరా? తనకేం తక్కువరా, కలర్ చామంచాయ, అంతేగా? అదికాదురా, కాలేజీలో ఉన్నప్పుడు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనేవాడివి కదా. అవునరా, కానీ ఊహ వేరు, రియాలిటీ వేరు. అంటే అడ్జస్ట్ అయిపోయి పెళ్లి చేసుకుంటున్నావన్నమాట. పెళ్ళంటేనే కాంప్రమైజ్ రా. జీవితంలో అది ఎవరికైనా తప్పదు. నేను మాత్రం నీలా కాదురా, మీ అందరూ ఆశ్చర్యపోయేలాగా సినిమా హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయిని చేసుకుంటా. చూస్తూ ఉండు. సరేలే, గట్టు మీద ఉండి మాట్లాడేవాడికి, బరిలో దిగి పోరాడేవాడికి చాలా తేడా ఉంటుందమ్మా. నన్ను కన్విన్స్ చేయాలని చూడకురా. కన్విన్స్ చేయటం లేదురా, పెళ్లి సత్యం చెప్తున్నాను. కాలేజ్ డేస్లో నేను నీలాగే అనుకున్నా. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. పరిస్థితులు ఎలా ఉన్నా నాకు కాబోయే భార్య విషయంలో నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను. సరేరా, అది చూద్దాం అని అనుకుంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకి పెళ్ళిళ్ళ పేరయ్య ఓ సంబంధం తెస్తాడు. పెళ్లి కూతురు పేరు సురేఖ. సుందర్ కుటుంబమంతా కలిసి పెళ్లిచూపులకి సురేఖ ఇంటికి వెళ్తారు. ఒరేయ్, తలెత్తి అమ్మాయిని చూడరా. నాకు సిగ్గేస్తుంది బామ్మ. మగ పిల్లాడివి, నీకు సిగ్గేంట్రా? తలెత్తి అమ్మాయిని చూడు. సుందర్ తలెత్తి చూడగా తన కళ్ల ముందు ఓ అందమైన అమ్మాయి ఉంటుంది. సుందర్ ఆనందానికి అవధులుండవు. బామ్మ, ఈ అమ్మాయి అచ్చం నా టేస్ట్ తగ్గట్టే ఉంది. అయితే అమ్మాయి నీకు నచ్చినట్టేగా? అమ్మాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందే బామ్మ. శుభం, అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. ఒరేయ్, ఇక నువ్వు ఇంటికెళ్ళు. మిగతా విషయాలు మేం మాట్లాడుకొని వస్తాం. అది కాదమ్మా, అమ్మాయితో ప్రైవేట్గా మాట్లాడాలి. పెళ్ళయ్యాక రోజూ మాట్లాడుకోవచ్చులే, ఇక వెళ్ళు అని సుందర్ని ఇంటికి పంపించేస్తారు. పెళ్లికూతురు తండ్రి, బావగారు, నాకు చాలా భయంగా ఉందండి. మా పెద్దమ్మాయి బదులు చిన్నమ్మాయిని పెళ్లి కూతురుగా చూయించమని చెప్పారు. రేపు పెళ్ళయ్యాక నిజం తెలిసాక అల్లుడుగారు ఎంత గొడవ చేస్తారో ఏంటో. మీరు భయపడకండి, ఆ విషయం మేం చూసుకుంటాం కదా. మీరు మాకివ్వాల్సిన కట్నంపై శ్రద్ధ పెట్టండి. మీరు మా పాలిట దేవుడు బావగారు. మా ఆస్తిలో సగభాగం పైనే మా పెద్ద కూతురికే ఇస్తాము అని కట్నకానుకల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సుందర్ తన కాబోయే అందమైన భార్య గురించి కలలు కంటూ రోడ్డుపై వెళ్తుండగా గిరి కనిపిస్తాడు.
ఒరే గిరి, ఆ రోజు నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదరా, నేను కూడా నీలాగే చేస్తానని. ఇప్పుడు చూడు, సినిమా హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయితో నాకు పెళ్లి ఫిక్స్ అయింది. బహుశా మన బ్యాచ్లోనే నాకు కాబోయే భార్య అంత అందమైన అమ్మాయి ఎవ్వరూ ఉండరు తెలుసా? నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలరా. అవునారా? కంగ్రాట్స్ రా, అదృష్టవంతుడివి. పరిస్థితులకు లొంగకుండా మొత్తానికి అనుకున్నది సాధించావు. నీలా అందరికీ కుదరదురా. ఇప్పటికైనా అర్థమైందా? ఈ సుందర్ ఒక్కసారి ఫిక్స్ అయితే అది దక్కించుకునేదాకా నిద్రపోడని. ఒరే, గొప్పలు పోయింది చాలేరా, నన్ను ఎగతాళి చేయకు. ఇప్పుడు నీ టైం నడుస్తుంది. ఏదో ఒక రోజు నా టైం రాకపోతుందా? నాకు దొరకపోతావా? అప్పుడు చెప్తా నీ సంగతి. చెప్పించాలే పోరా. నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని నీకు కుళ్ళు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సుందర్ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి వస్తారు. ఒరేయ్, నీ కాబోయే భార్య వాళ్ళకి ఓ ఆచారం ఉందట. ఏంటమ్మా అది? పెళ్లి తంతు పూర్తయ్యే వరకు పెళ్ళికొడుకు పెళ్లికూతుర్ని చూడకూడదట. అవునా? అవున్రా. అందుకని పెళ్లిలో అమ్మాయిని చూడకుండా నీ మొహానికి పూలదండలు వేస్తారట. ఓకే, అలాగే కానివ్వండి. మీరేం చెప్పినా వింటాను. నేను అనుకున్నట్లుగా అందమైన అమ్మాయితో నాకు పెళ్లి కాబోతుంది. నాకది చాలు అని తెగ సంతోషపడిపోతాడు సుందర్. అనుకున్నట్టుగానే సుందర్ సురేఖల పెళ్లి జరిగిపోతుంది. నవదంపతులు ఇంటికి వస్తారు. ఒరేయ్, అమ్మాయికి నీ గది చూపించరా అలాగే బామ్మా అని సురేఖని తన గదిలోకి తీసుకువెళ్తాడు సుందర్. తన ముఖానికి అడ్డుగా ఉన్న పూలదండలు తొలగించి సురేఖను చూస్తాడు. తన పక్కన లావుగా ఉన్న సురేఖను చూసి గావు కేక పెట్టి పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు సుందర్. ఏంట్రా పడుద్దాయ్, అలా అరిచావు? ఏమైంది? అది అందంగా నాజూగ్గా ఉండే నా భార్యకు బదులు డ్రమ్ములాంటి వాళ్ళక్కుందే నా పక్కన. ఒరేయ్, కట్టుకున్న భార్యని పట్టుకొని డ్రమ్మంటే కళ్ళు పోతాయిరా. అప్పుడే అక్కడికి సురేఖ చెల్లెలు సుమ వస్తుంది. ఏంటి బామ్మగారు, ఏమైంది? ఇదేంటి, నువ్వు బయటున్నావు? నా గదిలో ఉండాలి కదా. మరదలని చెప్పి బావగారు ఆట పట్టిస్తున్నారు. మీ గదిలో మా అక్కుంటుంది కాని నేనెందుకుంటాను బావగారు? మోసం, దగా. ఒసే బామ్మ, వీళ్ళు మనని మోసం చేశారే. సుందర్ అరుపులకి అతని తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు. ఒరే బడుద్దాయ్, నువ్వు చెప్తే ఒప్పుకోవని మేమే ఇలా చేశాం. లోపల ఉన్న సురేఖ మెడ్లోనే నువ్వు తాళి కట్టింది. ఆ అమ్మాయే నీ భార్య. నో, ఇంత కుట్ర చేస్తారా? మీరసలు నా కన్నవాళ్లేనా? నాకింత అన్యాయం చేస్తారా? అన్యాయం లేదు, ఏమీ లేదు. నీది కుర్రతనం, నీకేమీ తెలీదు. పెద్దవాళ్లం, మేమేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాం. అవునరా, మీ మామ బాగా డబ్బున్నోడ్రా. పైగా వాళ్ల చిన్నమ్మాయి కంటే పెద్దమ్మాయి పేరునే ఎక్కువ వస్తుందంట. నీ జీవితం బాగుంటుందని ఇలా చేశాం. మీరందరూ కలిసి నా ఊహలపై కలలపై నిప్పులు పోశారు. నిప్పులేవు, పప్పులేవు. నోరు మూసుకొని చక్కగా కాపురం చేసుకోరా. ఏంటే కాపురం చేసేది? తాళి కట్టేశాడు గదా, ఇక వీడేం చేస్తారులే అనుకుంటున్నారేమో. నన్ను మోసం చేసి ఈ పెళ్లి చేశారని ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను. హలో బావగారు, మా అక్కని ఈ ఇంట్లో నుండి పంపే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఎందుకు? మీకు విషయం తెలీదనుకుంటా. మా బాబాయ్ కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్. ఒక్క మాట చెబితే చాలు, మిమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించి కుళ్ళబొడిచి జైల్లో వేస్తాడు. జాగ్రత్త. మా అక్కని భార్యగా స్వీకరించటం తప్ప మీకు వేరే దారి లేదు. పాపాత్ములారా, అందరూ కలిసి నా జీవితాన్ని బుగ్గిపాలు చేశారు గదే. ఒరే బడుద్దాయ్, ఆట్టే గోల పెట్టకుండా ఇలా రారా అని సుందర్ని ఇంటి పెరడ్లోకి తీసుకుని వెళ్తారు. ఏంటి, నన్నిక్కడికి లాక్కొచ్చారు? ఒరేయ్, మేం చెప్పేది ప్రశాంతంగా వినరా. ఏంటది? ఆ పిల్లంటే నీకిష్టం లేకపోతే అలాగే విడాకులిద్దువు కాని ఇప్పుడు కాదు. నీ మరదలు పెళ్ళయ్యేంతవరకు కాస్త ఓపిక పట్టు. అవునరా, నీ మరదలి పెళ్లి కూడా కాగానే మీ మామగారు తన ఇద్దరి కూతుళ్ళకి ఎవరాస్తి వాళ్ళకి అప్పగిస్తాడట. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిపట్టు. మీ మాటలు నేను అసలు నమ్మను. మళ్ళీ ఏదో ప్లాన్ వేసి నన్ను ఇరికిద్దామనుకుంటున్నారా? నాకు తెలుసు, నేను విననుగాక వినను. అది కాదురా, కోట్ల ఆస్తి కాలదన్నుకోవద్దు. లేదు, నేను ఒప్పుకోను. ఒరేయ్, నువ్వు ఒప్పుకోకపోతే నేను పురుగుల మందు దాగి చస్తాన్రా.
ముందు ఆ పని చేయవే, పీడ వదిలిపోతుంది. ఊరికే చస్తాననుకుంటున్నావేమో. నా చావుకి కారణం నువ్వే అని లెటర్ రాసి మరీ చస్తానురా. అంటే సచ్చి కూడా నన్ను సాధించాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. అది కాదురా బడుద్దాయ్, మేం చెప్పినట్టు విన్నామనుకో, మేమే దగ్గరుండి మరీ నీకు విడాకులిప్పిస్తాం. సరే, మీ మాటలు నమ్మి ఆస్తి మన చేతికి వచ్చే వరకు సైలెంట్గా ఉంటాను. ఆ తర్వాత నేను చెప్పినట్టు చేయాల్సిందే అని లోపలికి వెళ్ళిపోతాడు సుందర్. ఓ రోజు ఉదయం సుందర్, అమ్మా, కాఫీ. నిన్నేనమ్మా, త్వరగా కాఫీ తీసురా. ఏమండి, కాఫీ తీసుకోండి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెద్ద అందగత్తెననుకుంటున్నావా? పొద్దున్నే నీ మొహం చూయించొద్దని నీకు 100 సార్లు చెప్పాను. అయినా నిన్ను నా గదిలోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అది కాదండి, ఇంట్లో ఎవ్వరూ లేరు. మీరేమో కాఫీ కోసం కాకిగోల చేస్తున్నారు. అందుకని కాఫీ తీసుకొచ్చాను. అఘోరించావులే. ఇంతకీ అందరూ ఎక్కడికి చచ్చారు? గుడికెళ్ళారండి. నా జీవితాన్ని సర్వనాశనం చేసి ప్రశాంతంగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారన్నమాట. ఏమండి, కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి దాన్ని అక్కడ తగలేసి నువ్వు బయటికి తగలాడు అని సురేఖని గట్టిగా కసురుకుంటాడు సుందర్. ఆ తర్వాత రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో అతని కొలీగ్, ఏంటి సుందర్ గారు, మమ్మల్ని పెళ్లికి ఎలాగూ పిలవలేదు. కనీసం ఒకరోజు మీ ఇంటికి పిలిచి పార్టీ అయినా ఇవ్వచ్చు కదా. మనస్సులో సుందర్, అప్పుడుగాని నేను ఆఫీసులో కూడా ఎదవనుగాను. మరో కొలీగ్, ఏం మాట్లాడరేంటి సుందర్, మీ అందమైన భార్యని మాకెప్పుడు పరిచయం చేస్తారు? అంటే అది ఆషాఢమాసం వస్తుంది కదా, తను వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. వచ్చిన తర్వాత మీ అందరినీ ఇంటికి పిలుస్తాలండి అని ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడు సుందర్. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర, అమ్మా, ఈరోజు వంటలన్నీ అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా ఈ సాంబారు ఎంత బావుందో, తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అవునా బాబూ? అవునమ్మా, నువ్వు కూడా టేస్ట్ చేయి. అలాగేలేరా. అమ్మా, ఈరోజు నువ్వు చేసిన గుత్తొంకాయ కూర మా ఆఫీస్ కొలీగ్స్ తిన్నారు. అమృతంలా ఉందని నిన్ను తెగ పొగిడేశారనుకో. అలాగా? కానీ ఆ పొగట్టలన్నీ నాక్కాదు బాబూ, నా కోడలు సురేఖకే చెందుతాయి. అదేంటి? ఎందుకంటే ఈరోజు వంట చేసింది తనే కాబట్టి. ఓహో, అందుకేనా కూరలన్నీ చాలా ఆయిలీగా చండాలంగా ఉన్నాయి, అసలు టేస్టే లేవు. ఇది చేసిన వంటలు తింటే దీనిలాగా డ్రమ్ములాగా తయారవుతాం. అందుకని ఇక నుంచి నువ్వే వంట చేయమ్మా అని అనుకుంటూ చేతులు నాక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సుందర్. నువ్వేం బాధపడకమ్మా, వాడలాగే అంటాడు. పర్వాలేదు అత్తయ్యగారు, ఆయన తృప్తిగా భోజనం చేశారు, నాకది చాలు అని మురిసిపోతుంది సురేఖ. అలా ఆమె అత్తమామలని గౌరవిస్తూ బామ్మకి సేవలు చేస్తూ భర్త మనసెరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది. సురేఖ తన అత్తవారింట్లో చక్కగా కలిసిపోతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి సురేఖ చెల్లెలు సుమ పెళ్లి కూడా జరిగిపోతుంది. అమ్మా, మీరు చెప్పినట్టే సుమ పెళ్లి వరకు ఆగాను. ఇక నా విడాకుల సంగతి తేల్చండి. ఏంటి తేల్చేది? విడాకుల్లేవు, ఏమీ లేవు. అదేంటి, మళ్ళీ నన్ను మోసం చేస్తారా? ఒరే మనవడా, అమ్మాయి లావుగా ఉందనే కాని మనసు బంగారంరా. అలాంటి భార్య ఎంతో అదృష్టం చేసుకుంటే కాని దొరకదు. అంత అదృష్టం నాకొద్దు, నాకు విడాకులు కావాల్సిందే. వీడిలా చెప్తే ఎందుకింటాడు? ఒరేయ్, సురేఖ చాలా మంచి పిల్ల, మనతో చక్కగా కలిసిపోయింది, మాకు చాలా బాగా నచ్చింది. నువ్వేమన్నా సరే, తనే నా కోడలు. ఇది చాలా పెద్ద మోసం. నన్ను నమ్మించి మరీ మోసం చేశారు. చెప్తా మీ సంగతి. విడాకులు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు సుందర్. ఆ రోజు రాత్రి ఫుల్లుగా తాగి లేటుగా ఇంటికొస్తాడు సుందర్. సురేఖ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటండి కొత్తగా ఈ అలవాటు? కొత్త అలవాటు కాదు, ఇదే నా అసలు స్వరూపం. అదేంటి, మీకు ఎటువంటి చెడలవాట్లు లేవని అత్తయ్య వాళ్ళు చెప్పారు కదా. కట్నం కోసం ఆశపడి మా వాళ్ళు అబద్ధం చెప్పి నీ గొంతు కోశారు. నాకు లేని అలవాట్లంటూ లేవు. మందు తాగుతాను, సిగరెట్లు కాలుస్తాను, పేకాట ఆడతాను, అమ్మాయిలతో కూడా తిరుగుతాను. నిజంగానా? అవును, నాకెంతో ఇష్టమైన మా బామ్మ మీద ఒట్టు. అందుకని నాతో ఉండి నీ జీవితం పాడు చేసుకోకు. మీ అమ్మా నాన్నతో చెప్పి నాకు విడాకులు ఇచ్చేయి. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. సరే, భోజనం వడ్డిస్తా రండి. నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే
సింపుల్గా ఉంటావేంటి? మీరిలా చెప్తారని అవేమీ నమ్మొద్దని అత్తయ్య వాళ్ళు నాకు ముందే చెప్పారు. అమాయకురాలా, ఇదిగో చూడు, నా చేతిలో మందు బాటిల్ చూసి కూడా ఇంకా వారి మాటలే నమ్ముతున్నావా? నటించింది చాలే, ఇక ఆ కూల్ డ్రింక్ బాటిల్ పక్కన పెట్టి భోజనానికి రండి. మనస్సులో సుందర్ అమ్మో, దొంగమొహంది, కనిపెట్టేసింది అని అనుకుంటాడు. చూడు, ఇది నిజం మందు కాకపోవచ్చు, కానీ మిగతా అలవాట్లు మాత్రం నిజమే. మీకెన్ని అలవాట్లున్నా పర్వాలేదండి, నేను సర్దుకుపోతాను. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు మాత్రం నువ్వంటే పరమ అసహ్యం. నన్ను మోసం చేసి మా వాళ్ళు ఈ పెళ్లి చేశారు. నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు. సరేలే, ముందు భోజనం చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇలా లేటుగా తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. భోజనం కాదే, కాస్త విషం ఉంటే ఇవ్వు, తిని చస్తాను. నీతో కాపురం చేయటం కంటే అదే నయం. అయ్యో, ఏంటండి ఆ మాటలు? నా కాబోయే భార్య గురించి ఎన్నో కలలుగన్నాను. మిస్ ఇండియా లాంటి అమ్మాయి భారీగా వస్తుందనుకుంటే డ్రమ్ము లాంటిది వచ్చింది. ప్లీజ్ అండి, అలా అనకండి, నాకు ఏడుపొస్తుంది. చిన్నప్పటినుండి అందరూ నన్ను అలాగే అనేవారు. నాకెంతో బాధేసేది. అసలు మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మొగుడు పెళ్ళాలనుకుంటారా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నిన్నసలు ఎవరైనా మనిషి అంటారా? అదేంటండి, లావుగా ఉన్నవాళ్ళకి కూడా మనసుంటుందండి. కానీ నాలాంటి అందమైన వాణ్ణి కాకుండా నీలాంటి డ్రమ్ముని కోరుకోవాలి. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. అసలు పెళ్ళే కాదనుకున్న నాకు బంగారం లాంటి భర్త దొరికాడు. మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు. నా దైవం మీరు. మీరు చెప్పినట్టే వింటాను. మీకు నచ్చినట్టే నడుచుకుంటాను. కాని విడాకులు మాత్రం ఇవ్వనంటావు, అంతేనా? ఆ ఒక్కటి అడక్కండి ప్లీజ్ అని భర్త కాళ్లకు దండం పెడుతుంది సురేఖ. ఇలా నన్ను బుట్టలో వేసుకుందామనుకుంటున్నావేమో, అది చచ్చినా జరగదు అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుందర్. ఇలా ఉండగా ఓ రోజు సుందర్ రోడ్డుపై వెళ్తుండగా అతని స్నేహితుడు గిరి కనిపిస్తాడు. హాయ్ రా సుందర్. సుందర్ తనలో తాను, చా, వీడెదురయ్యాడేంటి? నా భార్య విషయంలో వీడు నన్ను ఖచ్చితంగా దెప్పిపొడుస్తాడు, డౌటే లేదు అని అనుకొని, రేయ్, కొంచెం అర్జెంట్ పనుంది, మళ్ళీ కలుద్దాం అని వెళ్లబోతుండగా సారీరా సుందర్, నీ పెళ్లికి రాలేకపోయాను అని అనటంతో సుందర్ సడన్గా ఆగిపోతాడు. ఏంటి, నువ్వు నాకు పెళ్లికి రాలేదా? అవునరా, వేరే పనుండి రాలేకపోయాను. బతికించావురా. బతికించానా? దేనికిరా? వెంటనే తడుముకొని సుందర్, అదేరా, నా అందమైన భార్యని, నా అదృష్టాన్ని చూసి నువ్వు నీ దురదృష్టాన్ని గుర్తు తెచ్చుకొని ఏడ్చేవాడివి. నిన్ను ఓదార్చలేక నా చావుకొచ్చేది, అందుకన్నమాట. అంతొద్దులేగాని ఒకసారి నీ పెళ్లి ఫోటో చూయించరా, చూసి తరించిపోతాను. తనలో తాను సుందర్, చూశాక తరించిపోవటం కాదు, మూర్చపోయి కిందపడి గిలగలా కొట్టుకుంటావు. ఏంట్రా సుందర్, నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. ఈసారి కలిసినప్పుడు తప్పకుండా చూపిస్తాలే. అర్జెంటు పనుందిరా, మళ్ళీ కలుద్దాం అని తప్పించుకుంటాడు సుందర్. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినప్పటికీ సుందర్ సురేఖని పట్టించుకోకుండా ఎడమొహం పెడమొహంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. చూడండి బామ్మగారు, ఆయనకి నేనంటే అస్సలిష్టం లేదు. నన్ను చూస్తేనే ఎగిరెగిరి పడుతున్నారు. చూడమ్మా, ఏ సంసారంలో అయినా మొదట్లో ఇలాంటివి సహజమే. మేమంతా కూడా ఇవి దాటుకునొచ్చినాళ్లమే. భర్తని దారికి తెచ్చుకోవటం భార్య తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది అని సురేఖకి ధైర్యం చెప్తుంది బామ్మ. ఓ రోజు సురేఖకి ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు. బావున్నానమ్మా. అలాగే నాన్న, తప్పకుండా తీసుకొస్తాను. ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేసి సుందర్ దగ్గరికి వెళ్తుంది సురేఖ. ఏవండి, మా అమ్మా నాన్న ఫోన్ చేశారు. అయితే ఏంటి? మా సాంప్రదాయం ప్రకారం కొత్తల్లుడికి బట్టలు పెట్టాలట. మా నాన్నగారు మనల్ని ఇంటికి రమ్మని చెప్పారు. నేను రాను, కావాలంటే నువ్వు పో. ప్లీజ్ అండి, మనం వెళ్ళకపోతే మా వాళ్ళు బాధపడతారు. నేను సంతోషంగా లేనప్పుడు ఎవరు బాధపడితే నాకేంటి? అప్పుడు సురేఖకి బామ్మ మాటలు గుర్తుకు వస్తాయి. చూడండి, మీకు కావాల్సింది నా నుండి విడాకులు, అంతేగా? అవునవును. సరే, నేను చెప్పినట్టు వింటే మీరు కోరుకున్నట్టు విడాకులిస్తాను. ఏంటి, నిజంగానా?
నిజం, మీకిష్టం లేకుండా మిమ్మల్ని బాధ పెట్టటం నాకిష్టం లేదు. కాని ఒక్క షరత్తు. ఏంటది? కొన్నాళ్లపాటు నేను చెప్పినట్టు వినాలి. అప్పుడే విడాకులిస్తాను. నేనంత అమాయకుల్లా కనిపిస్తున్నానా? మా వాళ్లలాగా నువ్వు కూడా నన్ను బురిడి కొట్టిద్దామనుకుంటున్నావా? నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీ ఇష్టం. నాకు పోయేదేమీ లేదు. మీకే నా నుండి విడాకులు రావు. ఆలోచించుకోండి. మనస్సులో సుందర్, ఎలాగోలా దీని పీడ వదిలించుకోవాలి. నాకు విడాకులు కావాలంటే ప్రస్తుతానికి దీని మాట వినక తప్పదు అని అనుకొని, సరే పద, మీ ఇంటికి వెళ్దాం అని సురేఖతో పాటు అత్తగారింటికి వెళ్తాడు సుందర్. కూతుర్ని అల్లుణ్ణి చూసుకొని సురేఖ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఓ రోజు సుందర్ ఆఫీసులో అతని కొలీగ్స్, ఏంటి సుందర్ గారు, ఆషాఢమాసం అయిపోయింది కదా, ఇంటికి పిలిచి పార్టీ ఇస్తామన్నారు. ఇప్పుడేం మాట్లాడరేంటి? అబ్బో, మీకు ఆఫీస్ వర్క్ గుర్తులేకపోయినా ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి. అదేంటి సుందర్ గారు, రోజూ చేసే ఉద్యోగంలో గుర్తుంచుకునే అంత సర్ప్రైజింగ్ ఏముంటుంది చెప్పండి? అదే పార్టీలు ఫంక్షన్లు అయితే కాసేపు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అది కాదండి, నా వైఫ్కి హెల్త్ బాగోలేక ఇంకా వాళ్ల పుట్టింట్లోనే ఉంది. వచ్చాక మిమ్మల్ని తప్పకుండా పిలిచి పార్టీ ఇస్తా అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు సుందర్. అప్పుడే ఆఫీసులోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది. తన అందం చూసి అందరూ నోరు వెళ్ళబెట్టి అలాగే చూస్తుంటారు. మనస్సులో సుందర్, తనే నా కలల రాకుమారి. ఇన్నాళ్లకు నన్ను కరుణించి నా ముందు ప్రత్యక్షమైంది. ఎలాగైనా ఈమెని నా ప్రేమలో పడేసుకోవాలి అని అనుకుంటాడు. మేనేజర్, హలో స్టాఫ్, ఈమె పేరు ప్రీతి, న్యూ జాయినింగ్. ఈరోజు నుంచి తను మీ టీమే. ప్రీతి, ఇతని పేరు విజయ్. హాయ్ ప్రీతి, ఐఆమ్ స్టిల్ బ్యాచిలర్. ఇతని పేరు అశోక్. ఇతను కూడా స్టిల్ బ్యాచిలరా? అంత అదృష్టం నాకెక్కడది ప్రీతి గారు, నా ఫ్రీడమ్ పోయి చాలా రోజులైందిలేండి. మనస్సులో సుందర్, ఇంకా ఇక్కడే ఉంటే నేను కూడా మ్యారీడ్ అని తనకు తెలిసిపోతుంది అనుకొని అక్కడ్నుండి జారుకుంటాడు సుందర్. అరే, ఈ సుందర్ ఎక్కడికెళ్ళాడు? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా. ఓకే మిస్ ప్రీతి, అతన్ని మీకు తర్వాత పరిచయం చేస్తాను అని మేనేజర్ వెళ్ళిపోతాడు. ప్రీతిగారు, మీకేమన్నా కావాలంటే మొహమాటం లేకుండా నన్ను అడగండి. అలాగేనండి, థ్యాంక్యూ సో మచ్ అని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది ప్రీతి. ఆ తర్వాత ఆఫీస్ క్లోజ్ అయ్యాక ప్రీతి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సుందర్ బైక్పై అక్కడికి వస్తాడు. హాయ్ ప్రీతి. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? నా పేరు సుందర్, ఆఫీసులో మీ కొలీగ్ని. ఓ, మీరేనా సుందర్ అంటే? నైస్ టు మీట్ యూ సుందర్ గారు. బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులో వెళ్తాను. మీలాంటి అందమైన అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చే అదృష్టం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా? కాదనకండి. నా కోరికను మన్నించి వచ్చి నా బైక్ ఎక్కండి. ఏంటిది, నన్ను ఇంప్రెస్ చేయటానికి ట్రై చేస్తున్నారు? మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. చచ్చా, నాకు పెళ్ళయిందని ఎవరు చెప్పారు? ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్. అదేంటి, మన స్టాఫ్ అందరూ మీకు పెళ్ళైందని చెప్పారు. ఓ అదే, పెళ్ళెప్పుడు చేసుకుంటావని డైలీ అడుగుతుంటే వాళ్ల పోరు తట్టుకోలేక నేను ఆడిన చిన్న డ్రామాలేండి. అవునా? అయితే మీకు పెళ్లి కాలేదన్నమాట. మరి ఇప్పటివరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? మీలాంటి అందమైన అప్సరస కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు నన్ను మరీ మునగచెట్టెక్కిస్తున్నారు. కాదు ప్రీతి, స్ట్రైట్గా చెప్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటి చూపులోనే నేను నీతో ప్రేమలో పడిపోయాను. మనస్సులో ప్రీతి, సరదాగా బైక్పై తిరగటానికి, బస్సుతో పని లేకుండా డైలీ ఫ్రీగా ఆఫీస్కి రావటానికి వీడు బాగా పనికొచ్చేలా ఉన్నాడు. ఒక్క నవ్వు పడేద్దాం, అదే పడుంటుంది అని అనుకుంటుంది. ఏంటి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నావు? అబే, ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీలా ఫ్రాంక్గా స్ట్రైట్గా మాట్లాడేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఓ రకంగా మీలా నాది కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైటే అని అనటంతో సుందర్ ఆనందంలో తేలిపోతాడు. ప్రీతి సుందర్ బైక్పై ఎక్కి కూర్చుంటుంది. సుందర్ ఊహల్లో తేలిపోతూ ఆనందంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ప్రీతి,
మన లవ్ మ్యాటర్ ఆఫీసులో తెలియనివ్వద్దు. ఎందుకు సుందర్ గారు? తెలిస్తే మన స్టాఫ్ అంతా కుళ్ళుకొని చస్తారు. అంతేకాదు, మనల్ని విడదీయటానికి మన మధ్య లేనిపోని సృష్టించి గొడవలు పెడతారు. మనస్సులో ప్రీతి, ఏం నటిస్తున్నావురా? ఆఫీస్లో మన లవ్ విషయం తెలిస్తే నీకు పెళ్ళైపోయిందని వాళ్ళు నాకు ఎక్కడ చెప్తారో అని నీ భయం. ఈ విషయం నాకు ముందే తెలుసు. నా అవసరాలకు నువ్వు పనికొచ్చినంతకాలం నిన్ను ఏటీఎం కార్డులా వాడుకుంటాను. ఆ తర్వాత చూద్దాం నీ సంగతి అని అనుకుంటుంది. అప్పుడే అటువైపు గిరి వస్తుండటం చూసి మనస్సులో సుందర్, ఆహా, నాకు టైం బాగా కలిసొస్తుంది. ఈ గిరిగాడికి ప్రీతే నా భార్య అని చూపిస్తాను అని అనుకొని, డార్లింగ్, ఒక్క నిమిషం నువ్విక్కడే ఉండు. అతను నా ఫ్రెండ్, ఒక్కసారి మాట్లాడొస్తాను అని గిరి దగ్గరికి వెళ్తాడు సుందర్. హాయ్రా గిరి. హాయ్రా సుందర్. ఒరేయ్, మొన్న నా వైఫ్ ఫోటో ఉంటే చూపించమన్నావు కదా, ఫోటో కాదు లైవ్లోనే చూపిస్తా. అదిగో అటు చూడు, ఆమె నా భార్య. ప్రీతిని చూసి గిరి ఆశ్చర్యపోతాడు. అవునా, ఆమె నీ భార్య? నువ్వు చెప్పిన దానికన్నా 100 రెట్లు అందంగా ఉంది నీ భార్య. రియల్లీ యు ఆర్ సో లక్కీరా అని సుందర్కి పట్టిన అదృష్టానికి కుళ్ళుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు గిరి. సుందర్ ఆనందానికి అవధులుండవు. మరోవైపు ఎప్పుడూ లేనిది సుందర్ ఈ మధ్య చాలా ఆనందంగా ఉండటం అతని కుటుంబ సభ్యులు గమనిస్తారు. అమ్మాయ్, ఏంటే వీడీ మధ్య చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు? ఏమో బామ్మగారు, కారణం తెలియదుగాని ఆయన ప్రవర్తనలో మాత్రం చాలా మార్పొచ్చింది. అలా అని నాతో మాత్రం ఇదివరకిట్లా అయిష్టంగానే ఉంటున్నారు. అవును, నిజమే, వీడిలో చాలా మార్పొచ్చింది. ఈ మధ్య కొన్ని నెలలుగా జీతం కూడా నాకివ్వటం లేదు. అడిగితే ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. అమ్మాయి, అయితే నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త? ఎందుకు బామ్మగారు? ఒక మగాడు జీతం ఇంట్లో ఇవ్వకుండా ఆకస్మికంగా ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం ఖచ్చితంగా వేరే ఆడదే అయ్యుంటుంది. అమ్మో, అవునా బామ్మగారు? అవునమ్మాయ్, నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. నిజమేనేమో బామ్మగారు. ఈ మధ్య ఆయన ఆఫీస్ నుండి లేటుగా కూడా వస్తున్నారు. అత్తయ్య వాళ్ళు అడిగితే ఓటీ చేస్తున్నానంటున్నారు. అవునవును, 1-2 సార్లు నేను అడిగితే అలాగే అన్నాడు వాడు. ఇప్పుడేం చేయాలో నాకు చాలా భయంగా ఉంది బామ్మగారు. నాకేమీ అర్థం కావటం లేదు. పిచ్చిపిల్ల, భయమెందుకే? మేమంతా ఉన్నాం కదా. ఒకసారి వాడి ఆఫీస్కి వెళ్తే అసలు సంగతేంటో తెలిసిపోతుంది. మంచి ఐడియా బామ్మగారు, నేనిప్పుడే ఆయన ఆఫీస్కెళ్ళొస్తాను అని సురేఖ సుందర్ ఆఫీస్కి వెళ్తుంది. ఆ సమయంలో సుందర్ ఆఫీస్లో ఉండడు. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? అది సుందర్ గారున్నారా అండి? మీరెవరమ్మా? నేను ఆయన భార్యని. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, మీరు సుందర్ గారి భార్య? అవునండి. ఆయన ఆఫీస్లో లేరా? లేడమ్మా, సుందర్ ఈరోజు లీవ్ పెట్టాడు కదా. ఓ, ఆయన లీవ్లో ఉన్నారా? అవునమ్మా, మా వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాను, నాకు లీవ్ కావాలని చెప్పి సెలవు పెట్టాడు. ఓహో, అలాగానండి, సరేనండి అని అక్కడ్నుండి బయటికి వస్తుంది సురేఖ. రోడ్డుపై నడుస్తూ ఈయనెక్కడికెళ్ళుంటాడు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సుందర్ ప్రీతి బైక్పై హ్యాపీగా నవ్వుకుంటూ అటుగా వస్తారు. సురేఖని చూసి సడన్ బ్రేకు వేస్తాడు సుందర్. సురేఖ సుందర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వాట్ డియర్, వాట్ హ్యాపెండ్? హూ ఈజ్ షీ? ఎందుకు నీ వైపు అలా కోపంగా చూస్తుంది? ఏమో డియర్, తనెవరో నాకేం తెలుసు. అవునా, మరి తనని చూసి సడన్ బ్రేక్ ఎందుకేశావు? తను మన బైక్ కింద పడితే మనకే ప్రాబ్లం కదా డియర్, అందుకే బ్రేక్ వేశాను అని తప్పించుకొని వెళ్లబోతున్న సుందర్ బైక్కి అడ్డంగా నిలబడుతుంది సురేఖ. వాట్ ఈస్ దిస్? ఏ, ఎవరు నువ్వు? బైక్ అడ్డంగా వస్తున్నావు? ఇంతకీ నువ్వెవరివి? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయనకి కాబోయే భార్యని. అర్థమైందిగా, అడ్డు తప్పుకో. నువ్వాయనికి కాబోయే భార్యవైతే నేనాయనకి ఆల్రెడీ అయిపోయిన భార్యని. ప్రీతి మనస్సులో, ఓ, నువ్వేనా వీడి భార్యవి అని అనుకొని బయటకి మాత్రం, ఏంటి సుందర్,
ఈవిడ చెప్పేది నిజమా? సుందర్ మౌనంగా తల వంచుకుంటాడు. నా మెడలో ఉన్న మంగళసూత్రం చూస్తే తెలియటం లేదా నీకు? అంటే ఈమె చెప్పింది నిజమే అన్నమాట. నీకు పెళ్లి కాలేదని నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావా? లేదు డియర్, నేను మోసగాణ్ణి కాదు. నిన్ను నిజంగానే ప్రేమించాను. నాది సీరియస్ లవ్. నేను కూడా నిన్ను సీరియస్గానే లవ్ చేస్తున్నాను. కాని ఇదంతా ఏంటి? నీకు పెళ్ళైపోయిందంటుంది? అవును, పెళ్ళయింది. ప్రేమించటానికి నీకు పెళ్ళైన నా మొగుడు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా? చూడు, జాగ్రత్తగా మాట్లాడు. అనవసరంగా నోరు పారేసుకోకు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం చేస్తావ్? నీలాంటి కొంపలు ముంచేవాళ్లకి పెళ్ళైన వాళ్లైతే ఏంటి, పెళ్లి కాని వాళ్లైతే ఏంటి? వాట్ ఈజ్ దిస్ డియర్? నిన్ను ప్రేమించిన నేరానికి నీ భార్యతో నేను ఇలాంటి తిట్లు తినాల్సిందేనా? అని కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది ప్రీతి. అప్పుడు సుందర్, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? చిచ్చి, నువ్వు నా జీవితంలోకి ఏమంటూ వచ్చావో గాని నా జీవితంలో సంతోషం లేకుండా పోయింది. నీలాంటి బండదాన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నా. అది కాదండి. ఇంకేం మాట్లాడకు. ప్రీతి, ఆగు డియర్, నేను చెప్పేది విను అంటూ ప్రీతి వెనకాల పరిగెడతాడు సుందర్. సురేఖ ఏడుస్తూ పక్కనే ఉన్న గుడికి వెళ్ళి కూర్చుంటుంది. ఆమె తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నీకు నూరేళ్లమ్మా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. మాటల్లో నువ్వే ఫోన్ చేశావు. ఎలా ఉన్నావురా తల్లి? బావున్నాను నాన్నా. మీరందరూ ఎలా ఉన్నారు? బావున్నాం తల్లి. డాడీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఏంటమ్మా? ఏంటి చెప్పు. నేనిలా లావుగా పుట్టినందుకు మీకెప్పుడైనా నాపై కోపంగాని అసహ్యంగాని వేసిందా డాడీ? అదేంట్రా అలా అడిగావు? ఊరికే అడిగాను. ప్లీజ్ చెప్పండి డాడీ. అలా ఎందుకు అనిపిస్తుందిరా? నువ్వు పుట్టాకే మనకి ఈ ఆస్తి అంతా కలిసొచ్చింది. అవును తల్లి, అంతకుముందు మనం కటిక పేదవాళ్లం. నువ్వు మా జీవితంలోకొచ్చావు. అంతే, మేం పట్టిందల్లా బంగారమైపోయింది. మనం బాగా డబ్బున్నవాళ్లం అయిపోయాం. అవునమ్మా, ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలకైనా నువ్వే మా కూతురుగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. థ్యాంక్యూ డాడీ. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని ఫోన్ పెట్టేస్తుంది సురేఖ. అక్కడ సుందర్, డియర్ ప్లీజ్ ఆగు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకా ఏం మాయమాటలు చెప్పి అమాయకురాలనైన నన్ను మోసం చేయాలనుకుంటున్నావు? ఐఎమ్ సారీ డియర్. నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే. కానీ ఆ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కారణం ఒక్కసారి ఆలోచించావా? ఏంటి ఆ కారణం? నాకు నీపై ఉన్న పిచ్చి ప్రేమ. నిజం చెప్తే నువ్వు నన్ను ఎక్కడ ప్రేమించవో అని భయపడ్డాను. అందుకే చెప్పలేదు. అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదు. ఏదేమైనా సరే, పెళ్ళైన వ్యక్తి పెళ్లి కాని ఇంకొక అమ్మాయిని ప్రేమించటం తప్పే కదా? తప్పే, కాని ఆ పెళ్లి నా ఇష్టంతో జరిగింది కాదు. నిజమా? అవును డియర్ అని జరిగింది మొత్తం చెప్తాడు సుందర్. మనస్సులో ప్రీతి, ఇంక చాలు, తెగే వరకు లాక్కూడదు. వాడెలాంటి వాడైతే నాకెందుకు? వాడేమైనా నాకు కాబోయే మొగుడా? వాడవసరమున్నన్ని రోజులు వాడుకోవటం, తర్వాత టిష్యూ పేపర్లా మడిచి చెత్తలో పడేయటం, అంతే అని అనుకుంటుంది. ఏంటి డియర్ ఇంకా ఆలోచిస్తున్నావు? నా మాట నమ్మటం లేదా? నమ్ముతున్నా డియర్. నీ ప్రేమని అర్థం చేసుకోకుండా మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ సారీ. హమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. పద డియర్, అలా రెస్టారెంట్కెళ్ళి భోంచేసొద్దాం. అలాగే డియర్ అని అనుకుంటారు. ఆ తర్వాత సుందర్ ఇంటికి వెళ్ళి సురేఖతో, నీకసలు బుద్ధి జ్ఞానం ఉందా? ప్రీతితో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మరేం చేయమంటారు? కట్టుకున్న భర్త పరాయమ్మాయితో తిరుగుతున్నాడు కదా. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు విడాకులిస్తానని చెప్పావు కదా. అలాంటప్పుడు నేను ఎవరితో తిరిగితే నీకెందుకు? కాని విడాకులిచ్చే వరకు నేను మీ భార్యనే కదా. అప్పటి వరకు మీపై హక్కు నా ఒక్కదానికి మాత్రమే ఉంటుంది. కావాలంటే ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకోండి. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అలా అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా విడాకులివ్వను. మనస్సులో సుందర్, అనవసరంగా దీంతో వాదించటం దేనికి? మళ్ళీ విడాకులకి ఎసరు పెడుతుంది. సరే అని తల ఊపితే బోలా అని అనుకుంటాడు. సర్లేండి, ఆవిడగారి అందంతోనే కడుపు నింపుకుంటారా, లేక భోజనం చేసేదేమైనా ఉందా? నాకు అవసరం లేదు. నేను ప్రీతి రెస్టారెంట్లో భోజనం చేశాం అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుందర్. సురేఖ అక్కడే ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బామ్మ,
ఏంటమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అప్పుడు సురేఖ జరిగింది మొత్తం బామ్మకి వివరిస్తుంది. అలాగా, ఈ ఎదవ అంత పని చేశాడా? నువ్వేం బాధపడకమ్మాయి, నీకు మేమంతా ఉన్నాం కదా అని ధైర్యం చెప్తుంది బామ్మ. ఓ రోజు ప్రీతి సుందర్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది. అక్కడ ప్రీతి ఫ్రెండ్స్ కనిపిస్తారు. హాయ్ ప్రీతి. డియర్, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. ఓ అలాగా, హాయ్ అండి. ప్రీతి, ఎవరే ఈయనా? అదేనే, మీకు చెప్పాను కదా, నేనొక జెంటిల్మ్యాన్ని ప్రేమిస్తున్నానని. ఆయనే ఈయన. పేరు సుందర్. హాయ్ సుందర్ గారు, మీరు పేరుకు తగ్గట్టే చాలా సుందరంగా ఉన్నారు అని వాళ్ళిద్దరూ సుందర్ని తెగ పొగడేస్తారు. మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఈరోజు మన షాపింగ్ బిల్ మొత్తం సుందర్ గారే పే చేస్తారు. ఏమంటావు డియర్? దాందేముంది డియర్, నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ బిల్లు కట్టలేనా? సో స్వీట్ ఆఫ్ యూ డియర్. ఓకే డియర్, మీరు అలా షాపింగ్ చేస్తూ ఉండండి, నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను అని సుందర్ పక్కకి వెళ్తాడు. ఫ్రెండ్స్ ముగ్గురూ షాపింగ్ చేసుకుంటూ, ఏ ప్రీతి, ఎక్కడ పట్టావే ఈ బకరాగాణ్ణి? ఇంకెక్కడే, మా ఆఫీస్లోనే. అది కూడా నేను పట్టలేదు, వాడే నన్ను పట్టాడు. అంటే వెతకపోయిన అదృష్టం కాలికొచ్చి తగిలిందన్నమాట. అవునే, ఆడవాళ్ల మనసును కాకుండా వాళ్ల అందచందాలను చూసి సొంగకార్చే వీడిలాంటి బకరాగాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి దానికి డోకా ఉండదు. నిజమేనే పిచ్చోడు, నువ్వు వాణ్ణి నిజంగానే ప్రేమిస్తున్నావనుకొని ఊహల్లో నీకు గుడి కట్టేస్తున్నాడు. పాపం, నిజం తెలిసిన రోజు వాడు గుండె పగిలి చస్తాడేమోనే. వాడేమైతే మనకెందుకే, త్వరగా షాపింగ్ కంప్లీట్ చేయండి, మూవీకి వెళ్దాం అని అనుకుంటారు. అలా అవకాశం దొరికినప్పుడల్లా సుందర్తో బాగా డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది ప్రీతి. తర్వాతి రోజు సుందర్ ఆఫీస్కి వెళ్తాడు. అతన్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఏమైంది, ఎందుకు అందరూ అలా నవ్వుకుంటున్నారు? ఆ జోకేదో నాగూడ చెప్తే నేను నవ్వుకుంటా కదా. సుందర్ గారు, ఆ జోక్ గురించి తర్వాత చెప్తాం గానీ ఇంతకీ మీరిచ్చిన మాట మర్చిపోయినట్టున్నారు. ఏంటండి అది? అదేనండి, మీరిస్తానన్న పెళ్లి పార్టీ సంగతి. ఓ అదే, ఏం చేయమంటారు చెప్పండి. పెళ్ళైనప్పటి నుంచి మా ఆవిడికి అస్సలు ఆరోగ్యం బాగోట్లేదు, అందుకే పార్టీ ఇవ్వలేకపోయాను. ఆపు సుందర్, ఇక నీ అబద్ధాలు చెల్లవు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో మాకు తెలిసిపోయిందిలే. ఏం తెలిసింది? నువ్వు చెప్పినట్టు నీ భార్య అంత అందంగా ఉండదు కదా, మాకు పరిచయం చేస్తే నీ పరువు పోతుందని మాకు పార్టీ ఎగ్గొట్టావు, అంతేగా? మీరనుకునేదేది నిజం కాదు. నిజంగానే నా భార్య చాలా అందగత్తె. ఇంకా దాచాలని చూడకు సుందర్, మొన్న మీ ఆవిడ మన ఆఫీస్కొచ్చింది. ఆ మాట వినగానే సుందర్ షాక్ అవుతాడు. అందరూ పగలబడి నవ్వుతారు. అవమానంతో సిగ్గుతో తలవంచుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సుందర్. కోపంగా ఇంటికి వచ్చిన సుందర్ సురేఖతో, నువ్వు మా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? అసలు ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? మీరు ఆఫీస్లో ఉంటే కదా చెప్పటానికి. ఆ సమయంలో తమరు మీ ప్రియురాలితో రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఇంటికొచ్చాక చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? మీరు చేసే ప్రతిదీ నాకేమైనా చెప్తున్నారా? నా పరువు తీయాలని, నాకు మనశ్శాంతి లేకుండా చేయాలనే కదా ఇదంతా చేస్తున్నావు? నేనేం అలా చేయటం లేదు, మీరే అలా ఆలోచిస్తున్నారు. ఇక నేను నీతో వేగలేను. ఇక వెయిట్ చేయటం నా వల్ల కాదు. నాకు వెంటనే విడాకులిచ్చాయి. నేను ఇవ్వను. మోసం, దగా. నువ్వు చెప్పినట్టు వింటే విడాకులిస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పుతావా? మాట తప్పింది నేను కాదు, మీరు. నేను చెప్పినట్టు వింటే విడాకులిస్తానన్నాను నిజమే, కానీ మీరు వినలేదు కదా. కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకేస్తున్నావు. నీతో విడాకులు ఎలా తీసుకోవాలని నాకు బాగా తెలుసు అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుందర్. ఏంటి డియర్, అర్జెంటుగా కలవాలన్నావు? ఏంటి సంగతి? ఏం లేదు డియర్, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఇక ఆలస్యం చేయటం నాకిష్టం లేదు. అదేంటి, నీ భార్యతో విడాకులు తీసుకోకుండా మనం పెళ్లి చేసుకోవటం ఎలా కుదురుతుంది? ఆ బండదాని ధైర్యం కూడా అదే. నాకు విడాకులివ్వనని మొండికేసింది. నన్ను దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకొని దాన్ని తిక్క కుదర్చాలి. అది కాదు డియర్. నా మాట కాదనుకు. పద, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. మనస్సులో ప్రీతి, వీడేంటి సడన్గా ఇలా ఫోర్స్ చేస్తున్నాడు?
ఏదో ఒక ప్లాన్ వేసి ఈ పెళ్లి బారి నుండి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడవేంటి డియర్? చూడు డియర్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మన చట్టం అర్థం చేసుకోదు కదా. నీ భార్యకి విడాకులివ్వకుండా మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ జైల్లో వేస్తారు. అంటే మనం ఇప్పుడు పెళ్లి చేసుకోలేమా? అలా నిరుత్సాహపడకు డియర్. నీ భార్య నీకు విడాకులిచ్చే మార్గం ఆలోచించు. ఇప్పటికే చాలా లేట్ అయింది, నేనింటికి వెళ్ళాలి అని ప్రీతి వెళ్ళిపోతుంది. సుందర్ చాలా నిరుత్సాహంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఓ రోజు సుందర్ ఆఫీస్కి బయలుదేరుతుండగా సురేఖ అనుకోకుండా ఎదురొస్తుంది. చిచ్చి, నువ్వెదురొచ్చావా? నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇక ఆ పని అయినట్లే అని కాసేపు పక్కన కూర్చుంటాడు సుందర్. ఆ మాట సురేఖ మనస్సుని బుల్లెట్లా చీలుస్తుంది. బాధతో కళ్ళవెంట నీళ్లు ధారగా కారుతాయి. సుందర్ ఆమెను పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో మేనేజర్, హలో స్టాఫ్, ఎప్పటిలాగా ఈ ఇయర్ కూడా మన కంపెనీ యానివర్సరీ ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ సండే మీరందరూ ఫ్యామిలీతో వచ్చి మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. మరి ఫ్యామిలీస్ లేని వాళ్ళ సంగతి ఏంటి సార్? మీ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకురావచ్చయ్యా. లవ్ బర్డ్స్కి కూడా మేము వెల్కమ్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మన సంగతి ఓకే గానీ నాకు సుందర్ గారి మీదే అనుమానం. ఆయన తన భార్యను తీసుకొస్తాడో లేదో. నో నో నో, అలా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మిస్టర్ సుందర్, ముందే చెప్తున్నా మీకు, మీరు తప్పకుండా మీ సతీమణితో అటెండ్ అవ్వాలి ఫంక్షన్కి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అదిగా సార్, కొంచెం నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ నువ్వు నా ఆర్డర్ పట్టించుకోపోతే నీ ప్రమోషన్ సంగతి కూడా నేను పట్టించుకోను అని సుందర్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మేనేజర్. ఇప్పుడేం చేయాలి ప్రీతి? ఈ మేనేజర్ ఇలాంటి మెలక పెట్టాడు. తప్పదు డియర్, నీకు విడాకులిచ్చే వరకు ఇవన్నీ నువ్వు భరించాల్సిందే. ఇప్పటి వరకు మన ఆఫీస్ కొలీగ్స్ దగ్గరే నేను బకరా అయ్యాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర కూడా నేను ఫూల్ అవ్వబోతున్నా. అంతా నా కర్మ అని అనుకుంటాడు సుందర్. అక్కడ ఇంట్లో సుందర్ తల్లిదండ్రులు, ఏంటండి అలా ఉన్నారు? ఏమీ లేదే, రోజు రోజుకి మనవాడు మన కోడల్ని మరింతగా ద్వేషిస్తున్నాడు. తను ఎదురుపడితే చాలు శత్రువులా చూస్తున్నాడు. చాలా అసహించుకుంటున్నాడు. అవునండి, వాడి వాలకం చూస్తుంటే మారేలా కనిపించటం లేదు. పాపం, అనవసరంగా మనం ఈ పెళ్లి చేసి మన కోడలి గొంతు కోసామేమో అనిపిస్తుంది. మరేం పర్వాలేదులే, మీరేం బాధపడకండి. వాడెలాగైనా మారతాడు, దేనికైనా సమయం రావాలి. ఏంటత్తయ్య మారేది? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. రోజురోజుకి మన చెయ్యి జారిపోతున్నాడు. దీనంతటికీ కారణం వాడితో తిరుగుతున్న ఆ టెక్కులాడే అనిపిస్తుంది. ముందు ఆ అమ్మాయిని పట్టుకొని బుద్ధి చెప్తే సగం సమస్య తీరిపోతుంది. నిజమేనే, ఈ ఉపాయమేదో బాగానే ఉంది. పద, దానింటికి వెళ్దాం. కానీ ఆ అమ్మాయి అడ్రస్ మనకు తెలియదు కదా. మన సురేఖకి తెలుసు కదా, కనుక్కుందాం అని అనుకుంటారు. ప్రీతి ఫ్లాట్కి వచ్చే సమయానికి సుందర్ తల్లి బామ్మ అక్కడుంటారు. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ప్రీతి అంటే నువ్వేనా? అవును. అయితే నీకోసమే వచ్చాం. నాతో ఏం పని? నీకు బడిత పూజ చేద్దామని. మీ మాటలు కొంచెం తేడాగా అనిపిస్తున్నాయి. అసలు ఎవరు మీరు? ఇంకా అర్థం కాలేదా? నేను సుందర్ తల్లిని, ఈవిడ సుందర్ బామ్మగారు. ఓ అలాగా, అయితే నా ఇంటికెందుకొచ్చారో అని టెక్కుగా మాట్లాడుతుంది ప్రీతి. ఇదిగో చూడు పిల్లా, నీ టెక్కులు టిక్కులు నా దగ్గర చూపించావనుకో, నీ నడుం విరిచి గూట్లో పెడతా, జాగ్రత్త. ఏంటి, బెదిరిస్తున్నారా? మరి మేమెందుకొచ్చామో నీకు తెలీదా? రేపటి నుండి నువ్వు మా వాడితో తిరగటం మానేయాలి, లేదంటేనా? లేదంటే ఏం చేస్తారు? ఆడపిల్లనైనా నన్ను బెదిరించటం కాదు, చేతనైతే నాతో తిరగొద్దని మీ అబ్బాయికి చెప్పుకోండి. చూసావంటే దీనికెంత పొగరో. ఇది మాటలకు వినే రకం కాదు, బడిత పూజ చెయ్యాల్సిందే అని అనటంతో ప్రీతి అక్కడ్నుండి పారిపోతుంది. ఎక్కడికి పోతావే, ఆగవే అని వాళ్ళిద్దరూ ప్రీతి వెంట పడతారు. కొంత దూరం పరిగెత్తి ఆగుతారు. అమ్మో, ఇహ పరిగెత్తటం నా వల్ల కాదు. పదవే, ఇంటికి పోదాం. ఇంకో రోజు వచ్చి దీని సంగతి చూద్దాం అని అనుకుంటారు. ఇంటి దగ్గర సుందర్ సురేఖతో,
ఈరోజు మా కంపెనీ యానివర్సరీ ఫంక్షన్ ఉంది. త్వరగా తయారవు, బయలుదేరదాం. ఏంటండి ఇది కళా నిజమా? నిజమే గాని ఓవర్ యాక్షన్ ఆపి రెడీ అవు. 5 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని సంతోషంగా వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది సురేఖ. ఏంటమ్మాయి, చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? ఆయన మొదటిసారి నన్ను బయటికి తీసుకెళ్తున్నారు బామ్మగారు. అవునా? ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఇక నీ సంసారానికి మంచి రోజులు వచ్చినట్టే. ఇద్దరూ సరదాగా అలా వెళ్ళిరండి. అలాగే బామ్మగారు అని రెడీ అయి హ్యాపీగా సుందర్తో కలిసి పార్టీకి వెళ్తుంది సురేఖ. సురేఖ సుందర్ జంటని చూసి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా నాకు నువ్వంటే ఎందుకు ఇష్టం లేదో? నా బాధ నీకు అర్థమైతే ఇప్పటికైనా విడాకులివ్వు. సురేఖ బాధగా తలదించుకుంటుంది. మనస్సులో ప్రీతి, మీ వాళ్ళని నా ఇంటికి పంపి నన్ను తిట్టిస్తావా? చెప్తా నీ సంగతి అని అనుకొని, డియర్, నీకో విషయం తెలుసా? మొన్న నీ భార్య మీ వాళ్ల చేత నన్ను ఎంతగా తిట్టించిందో తెలుసా? అని జరిగిన విషయం మొత్తం సుందర్కి చెప్తుంది ప్రీతి. అది విని అతను కోపంతో ఊగిపోతాడు. ఏయ్, తను చెప్పేది నిజమా? అవునండి. నీకెంత ధైర్యం? అసలు ఏం చూసుకునే నీకంత పొగరు? అప్సరసలాంటి తనెక్కడా, తారు డబ్బాలాంటి నువ్వెక్కడా? నిజంగా నేను అప్సరసలా ఉంటానా డియర్? మిస్ ఇండియా లాంటి నీ అందం మీద ఒట్టు డియర్. కోపంతో సురేఖ, అప్సరసలా కాదు, చీకేసిన తాటికాయలా ఉన్నావు. చూసావా నీ భార్య నన్ను ఎంత మాటందో? పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన? గుడ్లగోబలాంటి దాని మొహానికేం తెలుసు నీ అందం విలువ? నిజమా డియర్? నీ భార్య కంటే నేను ఎంత అందగెతెనో నీ నోటితో వినాలనుంది. ఇంకా చెప్పు డియర్. నువ్వు మాట్లాడితే కోయిల కూసినట్టుంటుంది. అదే అది మాట్లాడితే బర్రే అరిచినట్టుంటుంది. నీలాంటి ప్రేమికుడు దొరకటం నిజంగా నా అదృష్టం డియర్. నువ్వు నడిస్తే నెమలి నాట్యం చేసినట్టుంటుంది. అదే అది నడిస్తే గుమ్మడికాయ దొర్లినట్టుంటుంది. నిజంగానా డియర్? నేనింత అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా కూడా నాకు తెలీదు. అసలు నీలాంటి రామచిలకకి ఇలాంటి రుబ్బురోలతో పోలికేంటి? అలా సుందర్ ప్రీతిని పొగడటం సురేఖకి చాలా కోపం తెప్పిస్తుంది. ప్రీతి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. డియర్, నువ్విలా పొగుడుతూ ఉంటే చెవుల్లో ఆముదం పోసినట్టు ఎంత హాయిగా ఉందో. ఆముదానికి బదులు చెవిలో సీసం పోసుకో, నాకు పట్టిన పీడ వదిలిపోతుంది అని అనటంతో సుందర్ సురేఖ చెంప చెళ్ళుమనిపిస్తాడు. పార్టీలో అందరూ సురేఖ వైపే చూస్తారు. సుందర్ అంతమందిలో అలా అవమానించేసరికి సురేఖ తట్టుకోలేపోతుంది. పరుగున ఇంటికి వచ్చి తన బెడ్రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. హాల్లో ఉన్న బామ్మ, ఏంటిది, సంతోషంగా వెళ్ళిన పిల్ల అలా ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది? అవునత్తయ్యా, పైగా జంటగా వెళ్ళి ఒంటరిగా వచ్చింది. ఏముంది, మన సుపుత్రుడు మళ్ళీ ఏదో ఘనకార్యం చేసుంటాడు. అయ్యయ్యో, ఏమైందో ఏంటో పాపం. పదండి వెళ్ళి కనుక్కుందాం అనుకుంటూ సురేఖ గదికి వెళ్తారు. అమ్మా సురేఖ, ఏమైంది, తలుపు తెరువమ్మా అని ముగ్గురూ సురేఖని బ్రతిమిలాడతారు. కొద్దిసేపటికి తలుపు తెరుచుకుంటుంది. సురేఖ చేతిలో సూట్కేసుంటుంది. చేతిలో ఈ సూట్కేసేంటమ్మా? అత్తయ్యా, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. అసలేమైందమ్మా అని అడగటంతో సురేఖ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఏదో ఒకరోజు ఆయన మారతారని ఇన్నాళ్ళు ఎదురుచూశానత్తయ్యా, కానీ అది ఎప్పటికీ జరగదని ఈరోజు నాకు బాగా అర్థమైంది. తొందరపడకమ్మా కోడలా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానత్తయ్యా. నువ్వలా ఉండవే పిల్ల, వాడి తాట తీసైనా సరే ఇక నుండి నీతో బుద్ధిగా మసలుకునేలా చేస్తాను. వద్దు బామ్మగారు, ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాకు నా సంతోషం కంటే ఆయన సంతోషమే ముఖ్యం. కలిసి ఉండి ఇద్దరం బాధపడే కంటే విడిపోతే కనీసం ఆయనైనా సంతోషంగా ఉంటారు. అది కాదమ్మా, కాస్త మేం చెప్పేది విను అని వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా వినకుండా ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోతుంది సురేఖ. కూతురు ఏడుస్తూ ఇంటికి రావటం చూసిన సురేఖ తల్లిదండ్రులు, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ప్లీజ్ చెప్పమ్మా. నాన్నా, ఇక నుండి నేనిక్కడే ఉంటాను. మా అత్తగారింటికి నాకు సంబంధం తెగిపోయింది. వెంటనే విడాకులకు ఏర్పాటు చేయండి
విడాకులా? విడాకులేంటే? అసలేం జరిగింది? అని అడగటంతో సురేఖ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంత జరుగుతున్నా మాకిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా? ఆయనే మారతాడులే అని ఎదురు చూశాను నాన్నా. నా కూతురికి ఇంత అన్యాయం చేసిన వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. ప్లీజ్ నాన్నా, ఆయన్నేమీ అనొద్దు. నీలో ఉన్న ఈ మంచితనాన్నే అతను అలుసుగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. అది కాదు నాన్నా, ఇందులో ఆయన తప్పేముంది? ఆయన ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా లావుగా ఉన్న నన్ను ఆయనకి కట్టబెట్టారు. పాపం ఆయనేమో సన్నగా నాజూగ్గా అందంగా ఉండే భార్య కావాలని కలలు కన్నారట. అందరూ కలిసి ఆయన కలలు కల్లలు చేశారు. ఆయన బాధపడని రోజంటూ లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. విడాకులిస్తే ఆయనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. మరి నీ సంతోషం గురించి ఆలోచించుకోవా తల్లి? అవునమ్మా, నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. లావు, సన్నం, పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు అని చిన్న చిన్న విషయాలకే విడాకులిస్తే అసలు పెళ్ళనే బంధానికే అర్థముండదు. మీ అమ్మ చెప్పేది నిజమేనమ్మా. చిన్న చిన్న విషయాలకి విడాకులంటే ఎలా? అవునమ్మా, లావుగా అవటం, సన్నబట్టం అనేవి సర్వసాధారణం. నువ్వు గట్టిగా తలుచుకున్నావే అనుకో, నువ్వు కూడా సన్నగా నాజూగ్గా మారొచ్చు. నిజమా అమ్మా? నేను సన్నబడతానా? అది సాధ్యమేనా? మనం గట్టిగా అనుకోవాలే కాని సాధ్యం కానిదంటూ ఏదీ లేదమ్మా అని సురేఖ తల్లిదండ్రులు ధైర్యం చెప్పటంతో ఆమె తనని తాను మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. జిమ్ములు, జాగింగ్లు, డైటింగ్లు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఓ రోజు ప్రీతి, సుందర్ కాఫీ షాప్లో కలుస్తారు. హాయ్ డియర్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు డియర్, నాకొక ప్రాబ్లం వచ్చింది. అర్జెంటుగా మా అమ్మ వాళ్ళకి 50 లక్షలు పంపించాలి. కొంచెం అడ్జస్ట్ చేస్తావా ప్లీజ్? నాకు డబ్బు అందగానే నీకిచ్చేస్తాను. ఏంటి 50 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదు డియర్. నీకు నా మీద నమ్మకం లేదు కదూ, అందుకే అలా అంటున్నావు. లేదు డియర్, నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. నేను నిజమే చెప్తున్నా. నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదు. మనసుంటే మార్గం ఉంటుంది డియర్. నీకు నిజంగా నాకు హెల్ప్ చేయాలనుంటే ఈ మాట అనేవాడివి కాదు. పెళ్ళైన వాడిని ప్రేమించటం వల్ల నా లైఫ్ స్పాయిల్ అవుతుందని నా ఫ్రెండ్స్ ఎంత చెప్పినా నేను వినలేదు. నాకిలా కావలసిందేలే. ఐఆమ్ రియల్లీ సారీ డియర్. నాకు ఒక్క వారం రోజులు టైం ఇవ్వు. ఎలాగోలా నువ్వు అడిగిన డబ్బు ఏర్పాటు చేస్తా. నాకు తెలుసు డియర్, నువ్వు కాదనవని. థ్యాంక్యూ సో మచ్ అని అంటుంది ప్రీతి. సుందర్కి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తాడు. అతని తల్లిదండ్రులతో, నాన్నా, నాకు 50 లక్షలు కావాలి. ఏంటి 50 లక్షలా? ఎందుకురా అంత డబ్బు? ప్రీతికి కావాలట. మళ్ళీ తిరిగి ఇస్తానని చెప్పింది. ఏంట్రా ఇచ్చేది? ₹1 కూడా ఇవ్వను. ఎందుకివ్వరు? ఈ ఆస్తిలో నాకు వాటా ఉంది. ఇదేమీ మీ తాత ఆస్తి కాదురా. నీకు వాటా ఇవ్వటానికి మీ నాన్న కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. అంటే తండ్రి ఆస్తిలో కొడుక్కి వాటా ఉండదా ఏంటి? ఉండొచ్చు, కానీ ఆ వాటా నా ఇష్ట ప్రకారం నేనిచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలి. అర్థమైందా? అయినా సిగ్గులేదరా నీకు? నీ జీతం మొత్తం ఏం చేస్తున్నావు? ₹1 కూడా ఇంట్లో ఇవ్వటం లేదు. పైగా ఆస్తిలో వాటా అడుగుతున్నావా? చూడండి, అవకాశం దొరికింది కదా అని నాతో ఆడుకుంటున్నారు గదూ. మీ సహాయం లేకుండానే 50 లక్షలు తెచ్చి చూపిస్తా. చూస్తూ ఉండండి అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు సుందర్. ఓ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలండి. చూడు బాబూ, అంత డబ్బు మీకు ఇవ్వాలంటే మీ ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి. అప్పుడే ఇస్తాను. మా ఆస్తి అంతా మా నాన్నగారి పేరు మీద ఉందండి. అయితే మీ నాన్నగారి చేత షూరిటీ సంతకం పెట్టిచూరా. క్షణాల్లో ఆ డబ్బు అరేంజ్ చేస్తా. అందుకు మా నాన్న ఒప్పుకోడండి. అయితే నేను కూడా ఆ డబ్బు ఇవ్వలేను బాబూ. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. మీ డబ్బును పూల్లో పెట్టి తెచ్చిస్తా. చూడు బాబూ, నమ్మకాలపైన ఆధారపడి ఎవ్వరూ ఈ వడ్డీ వ్యాపారం చేయలేరు. నా వల్ల కాదు బాబూ. ఇక వెళ్ళిరా అని సుందర్ని బయటికి పంపిస్తాడు. అలా సుందర్ డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాని ఫలితముండదు. ఓ రోజు ప్రీతి, డబ్బు తెచ్చావా డియర్? లేదు ప్రీతి, ఎంత ట్రై చేసినా ఎక్కడా దొరకలేదు డార్లింగ్. అంటే మా ఫ్రెండ్స్ చెప్పిందే నిజమని నాకిప్పుడిప్పుడే అనిపిస్తుంది. డబ్బు తెస్తేనే నీ ప్రేమ నిజమని నేను నమ్ముతాను.
అప్పుడే మన పెళ్ళి, లేదంటే నీ దారి నీది, నా దారి నాది అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సుందర్ తనలో తాను ఎలాగైనా 50 లక్షలు సంపాదించి ప్రీతికిచ్చి నా ప్రేమను నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బ్యాంకు నుండి డబ్బు తీసుకువస్తున్న ఓ వ్యక్తిని చూసి అతని దగ్గర దొంగతనం చేసి దొరికిపోతాడు. వాళ్ళు సుందర్ని బాగా తన్ని పోలీసులకి అప్పగిస్తారు. ఆ విషయం తెలుసుకున్న సురేఖ పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. డబ్బు కట్టి సుందర్ని విడిపించుకుంటుంది. డబ్బు కోసం తన భర్త పిచ్చివాడిలా అవ్వటం చూసి ఆమె హృదయం విలవిలలాడిపోతుంది. ఇదిగో ఈ సూట్ కేస్ తీసుకోండి, ఇందులో 50 లక్షలున్నాయి. అవునా? 50 లక్షలున్నాయా దీంట్లో? నువ్వెంత మంచిదాని సురేఖ. థ్యాంక్యూ వెరీ మచ్. ఈ డబ్బు చూస్తే ప్రీతి చాలా సంతోషిస్తుంది. ప్రీతి ఇవ్వగానే నీకు తిరిగిచ్చేస్తాను అని ఆనందంగా డబ్బు తీసుకొని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుందర్. ఆ డబ్బు తీసుకెళ్ళి ప్రీతికి ఇస్తాడు. డబ్బు చూసిన ఆనందంతో ప్రీతి, వావ్, వెరీ నైస్, నువ్వెలాగైనా డబ్బు తెస్తావని నాకు తెలుసు డియర్. ఇప్పుడైనా నమ్ముతావా నా ప్రేమ నిజమని? నమ్ముతా డియర్. అయితే ఇక ఆలస్యం వద్దు, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అలాగే డియర్, రేపు ఉదయం మనం పెళ్లి చేసుకుందాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను నా ఫ్రెండ్స్తో కలిసి అక్కడికొస్తాను ఓకే డియర్ అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోతాడు సుందర్. ఆ మరుసటి రోజు సుందర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ప్రీతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాబూ, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? అసలు ఆ అమ్మాయి వస్తుందా లేదా? తనకి ఈ పెళ్లి ఇష్టమేనా? ఇంకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఈలోగా వచ్చేస్తుంది. సరే, ఆ తర్వాత మాత్రం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను అని అనటంతో సుందర్ ఆఘమేఘాల మీద ప్రీతి ఇంటికి వెళ్తాడు. ఆమె ఇంటికి తాళం వేసి ఉంటుంది. వాచ్మెన్, ఈ ఇంట్లో అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? నిన్న రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయింది కదా సార్. సుందర్ షాక్ అవుతాడు. ఎక్కడికెళ్ళింది? అడ్రస్ నీకేమని తెలుసా? తెలీదు సార్, కాని మళ్ళీ తిరిగి రానని చెప్పింది. పిడుగుపడినట్లు కూలబడిపోతాడు సుందర్. తను మోసపోయాడని అర్థమవుతుంది. ఏం చేయాలో దిక్కుతోచక దిగాలుగా ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా బామ్మకి చెప్తాడు. ఒరే బడుద్దాయ్, ఇప్పటికైనా అర్థమైందా? ఏది ఇత్తడో ఏది పుత్తడో? బంగారం లాంటి భార్యని కాదని ఆ టెక్కులాడి దాని చుట్టూ తిరిగావు. అది నువ్వు జైలుకు వెళ్లేలా చేసింది. కానీ నీ భార్య నిన్ను జైలు నుండి విడిపించుకుంది. పాపం, అది చాలా మంచిదిరా. నీమీదే పంచప్రాణాలు పెట్టుకుంది. ఇప్పటికైనా నీ భార్య విలువ తెలుసుకో అని బామ్మ హితబోధ చెయ్యటంతో ఆ క్షణం సుందర్కి తన భార్య విలువ తెలిసి వస్తుంది. తన భార్య కోసం వాళ్ల పుట్టింటికి వెళ్తాడు. నన్ను క్షమించు సురేఖ, ఆ ప్రీతి చేతిలో మోసపోయాకే నీ నిజమైన ప్రేమను తెలుసుకోగలిగాను. పర్వాలేదండి, ఇప్పటికైనా మీరు నా ప్రేమను అర్థం చేసుకున్నారు, అది చాలు. భర్త భార్యలో చూడాల్సింది ఆమె గుణగణాలు, భర్తపై ఆమెకున్న ప్రేమ, అంతే తప్ప అందం ఆకారం కాదని తెలుసుకున్నా. పద సురేఖ, మనింటికి వెళ్దాం అని సురేఖని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు సుందర్. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు నుండి సుందర్ సురేఖని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.